ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 11వ వచనము. అంజూరపు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనీయక మానుదునా. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చెట్లన్నీ కలిసి మమ్మను ఏలటానికి రాజు ఎవరు అని నిర్ణయిస్తున్న సమయంలో అంజూరపు చెట్టును కావచ్చు, ఒలివ చెట్టు కావచ్చు, ద్రాక్ష చెట్టు కావచ్చు, ముళ్ళ చెట్టు కావచ్చు, ప్రియమైన వాళ్ళరా, ఇట్లా మాట్లాడుకుంటున్న సందర్భం అదంతా. కానీ అంజూరపు చెట్టు తన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడంట ఒకే మాట అంటుందంట. అంజూరపు చెట్టు, ప్రియమైన వాళ్ళరా, నా యొక్క మాధుర్యము, నాలో ఉన్న మంచి ఫలములు నేను ఇయ్యకుండా అటు ఇటు నన్ను ఊగమంటారా అన్నట్లుగా, నన్ను రాజుగా ఉండమంటారా అని చెప్తుంది. ఈరోజున అంజూర ఫలములు ఎటువంటివి, ఎలాంటివి అని ఆలోచిస్తే ఆ ఫలములు చాలా మాధుర్యమైనవండి. అంజూరపు ఫలములు ఎంతో మాధుర్యముగా ఉంటాయి. రాజులు తినే ఆహారములో అంజూరపు అడలను ఆహారముగా భుజించేవారు. అంతేకాదు, అంజూరపు యొక్క ఆహార పదార్థాలని మరి కానుకలుగా కూడా తీసుకొచ్చేవాళ్ళు. ప్రియమైన వాళ్ళరా, ఈ అంజూరపు పండు దేవునికి బహు ఇష్టమైనది. అందుకనే అంజూరపు పండు తినాలని చెట్టంతా కూడా ప్రభు ఎతికాడు ఆ రోజున. అంజూరపు చెట్టు ప్రభువుకి ఆ ఫలము ఎంతో ఇష్టమైనది. ఇంకో విషయం మనకు తెలిసిన విషయమే, హిజ్కియా మరి మరణకరమైన రోగము కలిగి ఎన్నో పుళ్ళు తను కలిగి ఉన్నప్పుడు ఆ గాయముల మీద అంజూరపు పండు యొక్క ముద్దని గాయముల మీద ఉంచినప్పుడు తను 3వ దినమునే మందిరానికి వెళ్ళగలిగాడు. అంటే ఈ అంజూరపు ఫలము మాధుర్యమైనది, తినడానికి ఆరోగ్యకరమైనది, చూడడానికి ఎంతో మంచిగా ఉండే ఫలము, ఎంతోమందికి కానుకలుగా ఇచ్చే ఫలము. ఈ ఫలము ప్రాముఖ్యముగా దేవునికి ఇష్టమైనది. ఎన్నో వ్యాధి బాధలకి స్వస్థతనిచ్చే ఫలమే ఈ అంజూర చెట్టు ఫలము. ప్రియమైన వల్ల అటువంటి అంజూరపు చెట్టు వలె స్వస్థతనిచ్చే వారిగా, దేవునికి ఇష్టమైన వారిగా, దేవుని ఎదుట మాధుర్యమైన వారిగా జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.